హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్త కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పాలకోవా. ఇంట్లోనే సింపుల్గా ఈ పాలకోవాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి. ముందుగా ఇటువంటి ఒక వెడల్పాటి మందంగా ఉన్న ఒక కడాయిని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి లీటర్ దాకా పాలను యాడ్ చేసుకోవాలి. మీరు ఇక్కడ గేదె పాలను కానీ ఆవు పాలను కానీ తీసుకోవచ్చండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని పాలు ఒక పొంగు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లోనే ఉంచుకొని పాలు ఈ విధంగా ఒక పొంగు వచ్చిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని పాలని మరిగించుకోవాలి. పాలపైన ఈ విధంగా మీగడ కలుగుతుంది కదండి, ఈ మీగడను పాలలోకి వేసుకుంటూ కలుపుకోవాలి. పాలు ఈ విధంగా మరిగి లీటర్ పాలు పావు లీటర్ వచ్చేంత వరకు మరిగించుకోవాలి. మీకు పాలను చూస్తేనే అర్థమైపోతుందండి. ఈ విధంగా చిక్కగా అయిన తర్వాత ఒక చిన్న సైజు నిమ్మ చెక్కను తీసుకొని నిమ్మరసాన్ని ఒక 4 డ్రాప్స్ పిండుకొని పాలు మొత్తాన్ని కలుపుకోవాలి. మీరు నిమ్మరసం వద్దు అనుకుంటే నిమ్మరసంకు బదులుగా వెనిగర్ని కూడా వాడుకోవచ్చండి. నిమ్మరసం వేయడం వల్ల పాలు అనేవి విరిగి పాలకోవా పలుకులుగా అవుతుందండి. ఈ పాలకోవాను తినేటప్పుడు చాలా బాగుంటుందండి. పాలు అనేవి ఈ విధంగా మరిగిన తర్వాత 1/2 కప్ చక్కెరని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మీకు స్వీట్నెస్ కాస్త ఎక్కువగా కావాలి అనిపిస్తే ఒక 2 స్పూన్స్ ఎక్స్ట్రా షుగర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని పాలకోవాను దగ్గర పన్నించుకోవాలి. చూడండి, పాలకోవా పలుకులుగా ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు ఈ పాలకోవాను మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకొని స్టవ్ ఆపుకోవాలి. చూడండి, పాలకోవా అనేది ఏ మాత్రం కూడా అడుగంటుకోకుండా ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు ఈ పాలకోవాను వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. పాలకోవా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మరి ఈ పాలకోవా రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.